జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా ప్రభా. లైవ్ ఇచ్చేస్తున్నప్పుడు లైవ్ అయిపోయినాక కూడా ప్రభా వాళ్ళ జీవితంలో అద్భుతం జరగాల. లైవ్ అయిపోయిన తదుపరి కూడా ప్రభా నీ బిడ్డలను స్వస్థపరచండి, బలపరచండి ప్రభా. హల్లెలూయా. లైవ్ ప్రేయర్ విన్న వెంటనే అద్భుతం జరగాల. హల్లెలూయా. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ క్రైసిస్, మేబీ యు ఆర్ గోయింగ్ త్రూ ద ఫైనాన్షియల్ క్రైసిస్. మై గాడ్, మై లార్డ్, మై సేవియర్ ఈజ్ ద రిచెస్ట్ గాడ్. నా దేవుడు ధనవంతుడు, శ్రీమంతుడు. నీ యొక్క ఆర్థిక సంబంధ పరిస్థితులు అన్నిటి మార్చబోతున్నాడు. ఆమేన్. నీవు ఇప్పుడు ఏమి తినడానికి కూడా లేదు కావచ్చు, తెల్లవారి కల ఒక దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా నీకు సహాయం అందించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని బట్టి సహోదరుడా, ఏంటి నా లైఫ్, నా పరిస్థితి ఏంటని వేదన పడుతున్నావు, చచ్చిపోతే బాగుంది ఈ లైఫ్ అనుకుంటున్నావు. ఆర్థిక సమృద్ధినిచ్చే దేవుడు నీకున్నాడు. ఈ ప్రార్థన నీ కొరకు చేస్తున్నాను, నాతో కలిసి ఏకీభవించు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అమ్మా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల లేదా అని ఎంతో కృంగిపోతున్నావు. కొన్ని రోజులు అవుతుంది, అనవసరంగా అమౌంట్ తీసుకొచ్చుకున్నాం, అటు మరి ఇంట్రెస్ట్ భయంకరంగా అవుతుంది. దేవుడు ఏ విధంగా మమ్మల్ని విడిపిస్తారనుకుంటున్నావు? 100%. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ సిగ్గుపరచబడడు అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి నీ వాగ్దానం చేస్తున్నాం. ఫిలిప్పీ 4:19 ప్రకారము, అయా క్రీస్తు మహిమ ఐశ్వర్యము ద్వారా వారి అవసరతలు తీర్చబడును గాక. అయా మన సహోదరు శ్రీకాంత్ అనే కుమారుని బలపరచండి. అయా శ్రీకాంత్ను బలపరచండి, సంతోష్ అనే బిడ్డను బలపరచండి. హల్లెలూయా. వారి వ్యక్తిగత జీవితంలోకి అద్భుతం జరగాల, ఆర్థికపరమైన సమృద్ధి కలుగును గాక. ఎవరెవరైతే ప్రభా ఇక వెంకటేష్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పైకి రాలేకపోతున్నాడు, అయా బ్రదర్ జాన్ విడిపించండి, దర్శించండి. బ్రదర్ అశోక్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని వాటన్నిటి నుంచి ఆ బిడ్డలు విడుదల పొందుదురు గాక. తండ్రి, మా ప్రార్థన ఆలకిస్తున్న వందనాలు అయ్యా. ఎంతో అవమానం, ఎంతో నింద, ఎంతో పోరాటాలు అయా ఫైనాన్షియల్గా అయా, మరి వారు తీసుకున్న చోట అమౌంట్ కట్టలేకపోతున్నామని కృంగిపోతున్నారయ్యా. ఈ ప్రార్థన వింటుండగా వాళ్ళ జీవితంలోకి అద్భుతం జరగాల. అయా విహిత అయా బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని తన తల్లిదండ్రుల రక్షణ కొరకు ప్రార్థించామని ఫోన్ చేస్తుండగా అయా తన తల్లి, తండ్రి, తన ఇంటి వారు నమ్మి బాప్తిస్మా పొందుదురు గాక అని ప్రార్థిస్తున్నాను. జీవంగల దేవునా, జీవంగలిగిన దేవుడా, నీ ఆత్మకార్యం జరిగించాను. వారి హృదయాల్లో సమాధానం దయచేయండి అయ్యా. వారి దర్శించమని, కనబడి మాట్లాడమని అయ్యా. మా భారతదేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మంచి న్యాయమైన పరిపాలన కావాలి, న్యాయమైన పరిపాలన కావాలి. అన్ని రాష్ట్రాల్లో ప్రభా నీ అమూల్యమైన రక్తం ప్రోక్షిస్తున్నాం. అన్ని రాష్ట్రాలను కరుణించండి. క్రైస్తవుల మధ్య ఐక్యత, దైవజనుల మధ్య అగ్ని రగులు కొనాలి అయ్యా. మరి అన్యుల మధ్య అయా మరి